ఆర్ నారాయణమూర్తి గారికి లాల్ సలాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ మాలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఎందుకంటే నాకు ఈ పర్టికులర్ అంశం చాలా చాలా ఇష్టమైన అంశం అండి, మన తెలంగాణ సాయుధ పోరాటం అనేది. సో ఇలాంటి సినిమా తీసిన మీరు చాలా గ్రేట్. ఎందుకంటే ఇలాంటి కథలు రాసుకుని ఈ బేసిస్ మీద కథలు రాసుకుని సినిమా చేద్దామని నాలాంటి యంగ్స్టర్స్ చాలా ట్రై చేసామండి గత 10-15 సంవత్సరాల్లో. నాకు తెలిసిన పెద్ద డైరెక్టర్లు కూడా ఉన్నారు, కథ ఫుల్ ప్లెజ్డ్గా స్క్రిప్ట్ రాసుకుని చేయలేకపోయారు. ఇలాంటి స్క్రిప్ట్ని సినిమాగా తీయాలంటే ఇందాక సుమగారు అన్నట్టు డబ్బు ఉంటే సరిపోదు, గట్స్ ఉండాలి. మీకు అవి ఉన్నాయండి. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. డైరెక్టర్ గారు చాలా థ్యాంక్ యూ సార్ ఈ సినిమా తీసినందుకు. ఎందుకంటే నాలాగా చాలామంది ఇదే స్క్రిప్ట్ని రాసుకుని పెట్టుకున్నాం. ఈ స్టోరీని సినిమాగా తీయాలి అనేది చాలామంది కళ. ఆ కళని మీరు నిజం చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం గురించి పాఠ్యపుస్తకాల్లో అది వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొత్త తరాలకు తెలుస్తుంది. ఈ సినిమా ఆడితే అది వాళ్ళ హృదయాల్లో నాటుకుపోతుంది. ఈ సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా థియేటర్లో ఆడడం దానికంటే ఇంపార్టెంట్ అండి. తీసిన మీకు చాలా థ్యాంక్స్. మీడియా అండ్ ఇంకా ఇదంతా మీ చేతిలో ఉంది. జనాల్లోకి తీసుకెళ్ళాలి, థియేటర్స్లో బాగా ఆడాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.